Hello everyone, welcome to SK channel. సో మనం ఇవాళ ఎక్కడికి వచ్చినాము అంటే మన కర్తబాద్ గణేష్ దగ్గరకు వచ్చినాము ఇంటర్వ్యూ తీసుకోవడానికి. సో ఇవాళ మన కిట్టు కూడా మనతో పాటు ఉన్నారు. సో కిట్టు చెప్పు. చెప్పేదేముంది, గణేశుని దగ్గరికి వచ్చినాం. గణేశుని గురించి ఏంటి అన్నీ తెలుసుకోవాలని ఇంటర్వ్యూ గురించి అన్నం కలవడానికి వచ్చినాం. సో అలిప్రియ దాని మొత్తం కనుక్కోవాలి, ఎలా లెవెల్ ఎలా తీసుకోరు ఏంటి తెలుసుకుందామని ఇంటర్వ్యూ గురించి వచ్చాం మన దగ్గరికి. తెలుసుకో ప్రియా. మనం ఉన్నాము ఇవాళ మన కర్తబాద్ గణేశుడి దగ్గర. సో ఇవాళ మనం తెలుసుకుందాము కార్యక్రమాలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో. మనతో పాటు ఉన్నారు మన చైర్మన్ గారు రాజ్ కుమార్ సింగారి గారు. సో ఇవాళ మనము ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంటి, ఈ గణేశుడు ఎప్పటి నుంచి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనేది తెలుసుకుందాము. చెప్పండి సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఈ వినాయకుడు 1954లో శంకరయ్య గారు ఒక్క అడుగుతో మొదలు పెట్టారన్నమాట. అది ఒక్క అడుగు పెంచుకుంటూ ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. 70 సంవత్సరాలు 70 అడుగులు అనే కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాము. మరి ఈ సంవత్సరం 70 అడుగుల ఎందుకు ప్రత్యేకత ఏంటంటే 7 ముఖాలు 7 సర్పాలు 14 చేతులతోని వినాయకుడు రెడీ అవుతా ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు మీరు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము, అదేవిధంగా బాలరాముడు మరి రాహుకేతు కూడా రెడీ అయిపోతుంది. వర్క్స్ అనేది చాలా స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. మొత్తానికి ఇన్ టైంలో వినాయకుడు అనేది మేము రెడీ చేయబోతా ఉన్నాం అనమాట. మరి ఈ సంవత్సరం ఏంటంటే మొదటి పూజగా గవర్నర్ గారు వస్తారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. మరి మీరు చూసినట్టయితే ప్రతి సంవత్సరం మానవాయితీగా పద్మశాలి కులస్తులు జంజము, పట్టు వస్త్రాలు, గరికమాల సమర్పిస్తారు. దాంతోపాటు వైశ్య సంఘం వాళ్ళు భగవంతుక జంజము మన రుద్రాక్ష మాల పెద్దది కాశీ నుంచి తయారు చేసి తీసుకొస్తా ఉన్నారు. మరి అదేవిధంగా మీరు ఒక్కొక్క రోజు శివపార్వతుల కళ్యాణం ఉంది, శ్రీనివాస కళ్యాణం ఉంది. మరి 70 హోమగుండాలతో కూడా ఇక్కడ మేము యజ్ఞం చేయబోతా ఉన్నాం అనమాట. ఇట్లా ప్రతిరోజు 11 రోజులు అంటే ఇప్పుడు 9 రోజులు అయిపోయింది అనమాట. మరి 9 రోజులు అంటే 9 రోజులు ఎందుకంటే 10వ రోజు వినాయకుడి పైన కర్రలు, 11వ రోజు ఉదయమే నిమజ్జన కార్యక్రమం మొదలవుతాయి కాబట్టి 9 రోజుల క్యాల్కులేషన్ తీసుకుంటాము. మరి ఈ వినాయకుని గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు అధ్యక్షతన, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, విజయారెడ్డి అక్క గారు, బస్తీలో ఉన్న పెద్దలందరి సహకారంతో ఇంత పెద్ద ఉత్సవాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఘనంగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మరి ఈ సంవత్సరం మీకు ప్రత్యేకత కూడా ఒకటి ఇంకోటి ఏంటంటే బాలరాముడు. ఈ సంవత్సరము జనవరి 22వ తారీఖు ఏదైతే బాలరాముడు ప్రతిష్టాపైంది ఆ మోడల్గానే బాలరాముడు అక్కడ ఎంత సైజులో ఉంటాడో అంతే సైజులో రెడీ చేయడం జరిగింది అనమాట. మరి భక్తులకి దర్శన ఏర్పాట్లు ఎలా జరిపిస్తున్నారు? ప్రభుత్వ పరంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. బ్యారికేడింగ్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అందరూ అన్ని రకాలుగా మనకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వాలంటీర్లు పిల్లలు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఒక భక్తుడు కేరళకు వచ్చి ఈజీ దర్శించుకొని ఈజీగా వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి భక్తులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చూడండి, ఈ 11 రోజులు చేసే ఉత్సవాలకు ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం వెహికల్స్ అవాయిడ్ చేసి మెట్రో రైలు కావచ్చు, MMTS కావచ్చు, బస్సెస్ కావచ్చు, ఆటోస్ కావచ్చు వచ్చి భగవంతుని దర్శించుకొని తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే ఒకప్పుడు మీరు చూసినట్టు రష్ తక్కువ ఉంటుండే, ఇప్పుడు చూస్తే 11 రోజులు ఫుల్ రష్ ఉంటుంది. కాబట్టి ఇది గమనించి 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మీరు ఎంత తొందరగా దర్శనం చేసుకొని అంత తొందరగా మీరు బయటికి వెళ్ళొచ్చు. మీకు యూట్యూబ్లో కూడా మేము లైవ్ ఈవినింగ్ సంవత్సరం అన్ని లైవ్ ఈవినింగ్ ప్రయత్నం చేస్తాం. రష్ ఏ విధంగా ఉంది అన్ని ఈవినింగ్ ప్రయత్నం చేస్తాము. మరి అందరూ వెహికల్స్ అవాయిడ్ చేయండి, తొందరగా దర్శించుకొని వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి. లేదు ఇంకా కావాలంటే ఇంకా మంచి దర్శనం కావాలంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock రండి, వినాయకుడిని దర్శించుకోండి. ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 4 to 7 పబ్లిక్ ఉండదు, ఆ టైంలో దర్శించుకొని వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈసారి అయ్యగారిది నిమజ్జన వేడుకలు ఎలా జరగబోతున్నాయి? చూడండి, 7వ తారీఖు మొదలైన ఫెస్టివల్ మళ్ళీ 17వ తేదీ ఉంటుంది. మరి అనంత చతుర్దశి ఆ రోజు వచ్చింది కాబట్టి సోమవారం రోజు కలశం కదిలించి మంగళవారం రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.